హే! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ద సదర్న్ చెఫ్. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. క్రాబ్ సూప్, పీతల సూప్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇంట్లోనే చక్కగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, తక్కువ టైంతో త్వరగా రెడీ అయిపోయే క్రాబ్ సూప్ అండి ఇది. నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ఇంకా రెస్టారెంట్స్ కంటే చాలా టేస్టీ అయిన క్రాబ్ సూప్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసేసుకుందామా? నేను క్రాబ్ లెగ్ పార్ట్‌ని మాత్రం ఇలా తీసుకున్నానండి. మంచిగా దీన్ని వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము జస్ట్ క్రాక్ చేసుకుంటాము. జస్ట్ ఒక బ్రేక్ వచ్చేలాగా ఇట్లా దంచి క్రాక్ చేసుకోవాలండి. దీనివల్ల ఆ క్రాబ్‌లో మీట్ ఫ్లేవర్ అంతా సూప్‌కెళ్తుంది. అండ్ సూప్‌లో ఉండే మసాలా ఫ్లేవర్ అంతా క్రాబ్‌లోకి వెళ్తది. సో, దీన్ని ఇలా అన్నీ దంచి పక్కకు పెట్టేసుకోవాలండి. మసాలా కోసం 10 తెల్లగడ్డపాయలు, 5 అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ రఫ్లీ ఇట్లా చాప్ చేసి వేసేసుకుంటున్నానండి. దీన్ని వాటర్ యాడ్ చేయకుండా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ వాటరే సరిపోతుందండి. సో, వాటర్ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఒక 8 తెల్లగడ్డపాయలు ఇట్లా రఫ్లీ దంచి పెట్టేసుకోవాలి. తెల్లగడ్డ ఫ్లేవర్ ఈ సూప్‌లో చాలా బావుంటుంది. సో, తెల్లగడ్డ ఏమాత్రం స్కిప్ చేయొద్దండి. సో, దీన్ని కూడా దంచి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఇందులోకి 1-2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు అండ్ మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ వేసేయాలి. వీటినన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసి దాని తర్వాత ఒక మీడియం సైజు టమాటో నేను ఇట్లా రఫ్లీ చాప్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. సో, టమాటోస్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని తగ్గించేసుకుందామండి. తగ్గించేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి. టమాటోస్ కుక్ అవ్వాలి కదా! చూసారా? టమాటో సాఫ్ట్ అయింది. ఆయిల్ కూడా బయటకొచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనము మసాలాను యాడ్ చేసేసుకుందాము. స్టవ్ తగ్గించే పెట్టండి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాము. సో, తొందరగా అన్నీ మాడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, స్టవ్ తగ్గించి పెట్టే ఇట్లా మిక్స్ చేసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఏదైతే వాటర్ వేసి ఉంటానో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మసాలా ఎక్కువ మాడకుండా ఉండడానికి. వీటినన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. మిరప్పొడి చూసి తక్కువగానే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కదా! సో, వీటినన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆ మసాలా పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే క్రాబ్స్ ఉన్నాయో వాటినంతా వేసి ఒకసారి మిక్స్ చేసేస్తాము. ఇందులోకి తగినన్ని సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. కుక్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్స్ చాలా బావుంటుంది. వీటినన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేస్తామండి. నేను ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ యాడ్ చేశాను. వీటినన్నిటిని మిక్స్ చేసుకొని నాకు వాటర్ తగ్గినట్లు అనిపిస్తుందని మళ్ళీ కూడా వాటర్ యాడ్ చేస్తున్నానండి. సూప్ చేస్తున్నాం కదా! సో, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి. సూప్ థిక్‌గా ఉండకూడదు కదా! క్లియర్ సూప్ చేసినప్పుడు అది నీళ్ళగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక బాయిల్ వచ్చేంత వరకు మూత తెరిచిపెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. చూసారా? బాయిల్ వచ్చేది స్టార్ట్ అయింది. ఒక 3 మినిట్స్‌కి మీకు బాయిల్ వచ్చేస్తదండి హై ఫ్లేమ్‌లో పెడితే. ఈ టైంలో మంచిగా కలిపేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మీరొక 5-10 మినిట్స్ దీని జోలికెళ్ళకండి. మూత పెట్టి అలాగే వదిలేసేయండి. చూసారా? చిక్కబడిపోయింది. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ టైంలో నేను కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ కూడా తక్కువ అనిపించి యాడ్ చేస్తున్నాను.
అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ క్రాబ్‌లో చాలా పోషక విలువలున్నాయి. అది మన మజిల్స్‌ని చాలా బిల్డ్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. విటమిన్ బి12 ఉంది. ప్రోటీన్స్ అయితే పుష్కలంగా ఉంది. సో, క్రాబ్ సూప్ మనం కూడా కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. సో, వీటినన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూసారా? మన సూప్ రెడీ అయిపోయిందండి. ఎంత ఫాస్ట్‌గా అయిందో చూసారా? చక అని రెడీ అయిపోతుందండి ఇంట్లోనే. ఈ రెస్టారెంట్‌లోకి మనం వెళ్ళి ఈ సూప్ ఆర్డర్ చేస్తే డబ్బులు వేస్ట్. అండ్ ఆ సూప్ తాగిన టేస్ట్ వచ్చేక ముందే సూప్ అయిపోతది. అండ్ మనం సెకండ్ టైమ్ ఆబ్వియస్‌లీ ఆర్డర్ చెయ్యము. సో, ఇంట్లోనే మనం ఆ రెస్టారెంట్‌లో పే చేసిన అమౌంట్ కంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, తక్కువ అమౌంట్‌తో ఎక్కువ సూప్‌ని అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు. చూసారా? ఆ కలర్, టెక్స్చర్ చాలా టేస్టీగా వచ్చిందండి సూప్. దీని పైన నుంచి మీరు కావాలంటే కొద్దిగా సాల్ట్, పెప్పర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో రుచికరమైన క్రాబ్ సూప్, పీతల సూప్ రెడీ అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మళ్ళీ కలుద్దామండి ఇంకొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్.